హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌నే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియేట్ చదువుతున్న పిల్లలు కానివ్వండి, అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మనకి 10థ్ క్లాస్ వరకు చదువుతున్న ఎవరైతే ప్రైవేట్, గవర్నమెంట్ విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి తల్లుల ఖాతాలో అయితే గవర్నమెంట్ రూ. 15,000 అయితే వేయబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఆ లిస్ట్ మనం ఎలా చూసుకోవాలి? అదే విధంగా ఎవరి ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ అవుతుంది? దీనికి సంబంధించి 2 బిగ్ రూల్స్ పెట్టారనమాట. అవన్నీ అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ చూసినట్లయితే దాంతో పాటే ఈ తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మనకైతే అఫీషియల్‌గా అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఒక్క రోజే మనకి లాస్ట్ డేట్ అనమాట. ఒక దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీరు ఇంకెవరైనా సరే మన యూట్యూబ్ ఛానెల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి కానివ్వండి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ సమాచారం మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు వీడియోని లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే కదా మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయండి అనమాట. మరి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి తల్లుల ఖాతాలకి ఎవరికైతే ఎన్‌పీసీఐ లింక్ లేదో వాళ్ళందరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో మీకు సంబంధించి మీకు ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉంటేనే అంటే సింపుల్ చెప్పాలనుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ బుక్ అయితే ఎన్‌పీసీఐ లింక్ అయితే అయ్యి ఉండాలండి. అలా లింక్ అయ్యి ఉన్న తల్లులకి మాత్రమే ఈ నెల 12 తారీఖు నుంచి 15 తారీఖు మధ్యలో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంటర్మీడియేట్ పిల్లలకు సంబంధించి తల్లుల ఖాతాలు కానివ్వండి, అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ చదువుకుంటున్న ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ విద్యార్థులకు కానివ్వండి, అమౌంట్ అయితే పడుతుందనమాట. అయితే ఆ తల్లి ఖాతాలోకి స్టూడెంట్‌కి సంబంధించి 15,000 పడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆమెకి ఎన్‌పీసీఐ లింక్ అయితే అయ్యి ఉండాలనమాట. అయితే ఏ తల్లికైతే ఎన్‌పీసీఐ లింక్ లేదో అదే విధంగా తల్లికి వందనం పథకానికి అర్హులు అర్హురాలయ్యి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే వచ్చిందండి. మీరు వెళ్లి అయితే చెక్ ఔట్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి లిస్ట్‌లో మీ పేరుందా లేదా అని చెప్పేసి. లిస్ట్‌లో మీ పేరుంటే మీకు రేపే లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. మీ పోస్టల్ ఆఫీస్‌లో కూడా ఎన్‌పీసీఐ లింక్ చేస్తారు. మీ సేవలో కూడా ఎన్‌పీసీఐ లింక్ చేస్తారు. అదే విధంగా మీరే మీ ఓన్‌గా మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ యూజ్ చేసుకొని ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. సచివాలయంకి వెళ్ళినా సరే అక్కడ కూడా మీకు ఎన్‌పీసీఐ లింక్ అయితే వాళ్ళు చేస్తారనమాట. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీకు అర్థమైంది కదా! ఎన్‌పీసీఐ లింక్ అయి ఉండాలండి. ఒకవేళ మీకు ఎన్‌పీసీఐ లింక్ అయి ఉన్నట్లయితే అంటే గతంలోనే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎన్‌పీసీఐ లింక్ అయి ఉండి, ఆ ఎన్‌పీసీఐ లింక్‌తో ఉన్న అకౌంట్‌లోనే మీకు అమౌంట్ పడుతున్నట్లయితే, ఉచిత గ్యాస్ సంబంధించి డబ్బులు గానివ్వండి, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు డబ్బులన్నీ కూడా ఎన్‌పీసీఐ లింక్ ద్వారా పడుతున్నాయి కాబట్టి, మీకు ఇంకా ఎన్‌పీసీఐ లింక్ అయి ఉండి ఉన్నట్లయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ పిల్లల యొక్క సంబంధించి 15 అయితే మీకైతే పడతాయన్నమాట. ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే మీరు వెళ్లి సచివాలయంకైతే వెళ్లి ఎన్‌పీసీఐ గాని లింక్ చేసుకోండి. పోస్టల్ ఆఫీస్‌కైతే వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. దాంతో పాటు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికైతే వేస్తారండి. ఇద్దరు పిల్లలుంటే 2 రూ. 15,000 అయితే ఏస్తారు. దాంతో పాటు ముగ్గురు పిల్లలుంటే 15,000 అయితే ఏస్తారనమాట. అయితే ఇది కేవలం ఇంటర్మీడియేట్ చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలాగే 10థ్ క్లాస్ నుంచి కూడా ఫస్ట్ స్టాండర్డ్ వరకు కూడా ఎవరైతే విద్యార్థులున్నారో వాళ్ళకి మాత్రమే. డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకైతే మాత్రం తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అయితే రాదనమాట. డిప్లొమా వాళ్ళకి, ఐటీ వాళ్ళకి కూడా ఎవరికీ రాదనమాట. ఓకేనా? మీ డౌట్స్ కామెంట్ సెక్షన్‌లో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాననమాట. దీంతో పాటు వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.